కొంచెం ఓవర్ అయింది కదా! యెస్. అది కావాలనే చేశాను. ఎందుకంటే మనం ఈరోజు మాట్లాడబోయే టాపిక్కే అది. ఇమాజిన్ మీరిప్పుడు ఒక రూమ్‌లో ఉన్నారు. లేదంటే మీ ఫ్రెండ్స్‌తో బయటికొచ్చారు. ఆర్ ఎల్స్ క్రికెట్ ఆడుతున్నారు. సో, మీరు మహా అంటే ఒక టీ షర్ట్, ఒక ప్యాంట్, వెరీ బేసిక్ శాండల్స్‌తో ఉంటారు. అక్కడి నుంచి ప్లగ్ చేసి ఒక 5 స్టార్ హోటల్‌లో పెట్టారు. ఆర్ ఎల్స్ ఒక మంచి లగ్జూరియస్ స్పాట్‌లో నిలబెట్టారు. అప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏంటి? చుట్టుపక్కలందరూ చాలా రిచ్ లుక్‌తో అండ్ ఎలిగెన్స్‌తో ఉన్నారు. అందులో ఒకడు నిన్ను చాలా వియర్డ్‌గా చూస్తున్నాడు. ఇంకా చాలామందైతే లుక్ డౌన్ చేస్తున్నారు. ఇంకా చాలామంది నిన్ను ఇగ్నోర్ చేస్తున్నారు. ఈవెన్ వెయిటర్ కూడా. అండ్ ఇమాజిన్ మీ పాకెట్‌లో 10,000 ఉన్నాయి. స్టిల్ అక్కడ ఒక చైర్ తీసుకొని ఒక ఆర్డర్ చేద్దామనే ఆలోచన కూడా రాదు. ఎప్పుడప్పుడు బయటికెళ్ళిపోదామని ఆలోచిస్తారు. నౌ ఇమాజిన్ మీరు ఒక మంచి టైలర్డ్ సూట్‌లో అండ్ లగ్జూరియస్ వాచ్, షూస్ అండ్ యాక్సెసరీస్‌తో నిలబడున్నారు. హౌ డు యూ ఫీల్ దెన్? అప్పుడు మీకొచ్చే కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా ఉంటాయి? యూ విల్ ఫీల్ లైక్ సుపీరియర్ దెన్ అదర్స్. ఎందుకంటే చుట్టుపక్కల ఆల్మోస్ట్ 60-80% అందరూ మీకంటే చాలా తక్కువ ప్రైజ్‌లో అవుట్‌ఫిట్‌లో ఉంటారు. ఇంకా చెప్పాలంటే మనలో చాలామంది వి లుక్ డౌన్ ఆన్ అదర్స్ అట్ దట్ సిట్యుయేషన్. మనం ఫీల్ లైక్ సుపీరియర్ అండ్ వి ఫీల్ లైక్ వి ఓన్ దట్ ప్లేస్. సో, బేసిక్‌గా ఈ బ్రాండెడ్ ఆర్ లగ్జూరియస్ వాటి మీద ఖర్చు పెట్టడం తప్పు కాదు. అంతే కదా! బేసిక్‌గా మనకి కాన్ఫిడెన్స్ మనం వేసుకున్న బట్టల నుండి ఆర్ ఎల్స్ చుట్టుపక్కల వాళ్ళు వేసుకున్న దాన్ని బట్టి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రూప్‌లో ఉన్నాం. ఆ గ్రూప్‌లో అందరూ లైక్ 200, 300, 300-500 రేంజ్‌లోని అవుట్‌ఫిట్ వేసుకున్నారు. అండ్ దెన్ యూ గో విత్ లైక్ ₹1000 అవుట్‌ఫిట్. అప్పుడు మీరు ఒక చాలా కాన్ఫిడెంట్‌గా ఫీల్ అవుతారు. సో, నేనిప్పుడు ఒక చిన్న గ్రూప్‌ని ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాను. మనం ఈ వీడియోలో రీప్లేస్ దట్ గ్రూప్ విత్ వరల్డ్. లైక్ ప్రపంచాన్ని మనం ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాం. అండ్ ఆ ప్రపంచంలో కాన్ఫిడెంట్‌గా ఎలా ఉండాలో డిస్కస్. నౌ లెట్స్ గో బ్యాక్ టు 2015. అప్పట్లో నేను కొన్ని వీడియోస్ చూసేవాడిని. లైక్ మార్క్ జుకర్బర్గ్ ఎప్పుడు ఒకటే టీ షర్ట్ వేసుకుంటాడు. జెఫ్ బెజోస్ ఈవెన్ బిలియనీర్ స్టేటస్ వచ్చిన తర్వాత కూడా హోండాలో తిరిగేవాడు. వారెన్ బఫెట్ అయితే ఎప్పుడో కొన్న పెంట్ హౌస్‌లోనే పడుంటాడు. దే ఎంబ్రేస్ లివింగ్ సింపుల్. షో ఆఫ్ చెయ్యరు. ఇలాంటి వీడియోస్ అన్ని చూసి నేను చాలా ఇన్‌స్పైర్ అయ్యాను. అండ్ ఐ నెవర్ షోడ్ ఎనీ ఇంట్రెస్ట్ ఇన్ మై స్టైల్ ఆర్ ఫ్యాషన్. ఇన్‌ఫాక్ట్ నా షర్ట్‌ని కరెక్ట్‌గా హోల్డ్ చేసుకున్నాను కూడా నేను ఎప్పుడు పట్టించుకోలేదు. బట్ 2021 ఆర్ 22లో సిటీకొచ్చిన తర్వాత కొన్ని ఇన్సిడెంట్స్ మేడ్ మీ రియలైజ్ ఐ వాస్ రాంగ్ అబౌట్ దట్. ఎందుకంటే దే ఆర్ ఆల్రెడీ ప్రూవెన్. ఈ మార్క్ జుకర్బర్గ్ ఆర్ జెఫ్ బెజోస్ వీరు ఆల్రెడీ మిలియనీర్స్ అండ్ బిలియనీర్స్. దే డోంట్ హావ్ టు షో ఆఫ్ ఆర్ పుట్ అన్ అర్మానీ షర్ట్. మన 'పుష్ప' చెప్పినట్టు వాళ్ళు బట్టలు లేకుండా నేకెడ్‌గా నిలబడినా సరే, దే డోంట్ గివ్ ఎ ఫక్ అబౌట్ వాట్ అదర్స్ థింక్. అండ్ ఈవెన్ జనాలు కూడా అదే రెస్పెక్ట్ ఇస్తారు. బట్ నువ్వు నేను అలా కాదు. వీఆర్ స్టిల్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రూవింగ్, వర్కింగ్ అవర్ యాసెస్ ఆఫ్. సో, మనం అలా ఉంటామంటే మాత్రం కుదరదు. వీ హ్యావ్ టు ప్రెజెంట్ అవర్ సెల్ఫ్ ఇన్ ద మోస్ట్ గుడ్ లుకింగ్ వే టు ద వరల్డ్. ఇంకా చెప్పాలంటే వీ హ్యావ్ టు ఫేక్ ఇట్ టిల్ వి మేక్ ఇట్. అలానే వేదంలో అల్లు అర్జున్ లాగా దొరికిపోతుంది, దొరికిపోతుంది అని చెప్పి ఒక ఫేక్ ఆర్ ప్లెయిన్ టీ షర్ట్ తీసుకోవడం, లేదంటే పోమా, క్రాక్స్, సిఆర్ఓకేఎస్ ఇలాంటి ఫేక్ ప్రొడక్ట్స్ తీసుకోవడం, స్మగుల్డ్ గూడ్స్ అండ్ సబ్వేలో అమ్ముతారు కదా! ఇట్లాంటివి తీసుకొని ఏసుకోవాలా బ్రో అంటే అది కాదు. అలాంటివి వేసుకుంటే ప్రపంచాన్నే కాదు మిమ్మల్ని కూడా మీరు మోసం చేసుకున్నట్టు అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫంక్షన్‌కెళ్తారు. అక్కడ ఎవడో ఒకడు ఫ్యాషన్ సెన్స్‌తో ఉండేవాడు ఉంటాడు. మీరేసుకున్న బట్టలు ఫేక్ అని తెలిసిందంటే హ్యూమిలియేట్ అవుతారు. రిడిక్యూల్ చేస్తారు వాళ్ళందరూ. అప్పుడు మీకుండే కాన్ఫిడెన్స్ కూడా పోతుంది. సో, అయితే డబ్బులన్నీ ఐఫోన్‌లు, గూచీ, బాల్‌మెయిన్ బట్టలు, జోర్డన్ షూస్ ఇలా వీటికే ఖర్చు పెట్టాలా బ్రో? సో, ఈఎంఐస్‌కే డబ్బులన్నీ అయిపోతాయంటే ఇక్కడ మనం ఒక చిన్న లైన్ అర్థం చేసుకోవాలి. నాకు దాని మీద క్లారిటీ లేక చాలా సార్లు నేను 3000 ఏదైనా షర్ట్ తీసుకుందామని వెళ్ళి రూ. 1000 ఒకటి తీసుకోవడం, ఇంకొక రూ. 1000 ప్యాంటు, ఇంకా బ్యాలెన్స్‌లో మిగతావి అలా కొనేవాడిని. నాకిప్పుడు క్లారిటీ వచ్చింది అండ్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, బేసిక్‌గా నీకు రిచ్ అండ్ పూర్ డిఫరెన్స్ తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర 10,000 ఉంది. అండ్ హౌ ఈజీలీ యూ కెన్ స్పెండ్ ఎక్స్ రూపీస్ అండ్ స్టిల్ బీ ఓకే విత్ ద బ్యాలెన్స్ అనేది డిసైడ్ చేస్తుంది నువ్వు రిచ్చా పూరా అని. సో, ఆ 10,000లో ఇఫ్ యూ కెన్ స్పెండ్ 8,000 అండ్ స్టిల్ బీ ఓకే విత్ ద 2,000 ఆ 2,000తో ఇఫ్ యూ కెన్ సర్వైవ్ దెన్ యూ ఆర్ సూపర్ రిచ్. అలా కాదు. ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 సాలరీ ఉంది. 80,000 హోమ్ ఆర్ ఈఎంఐ లోన్స్‌కి అయిపోతుంది. అండ్ బ్యాలెన్స్ 20,000 ఉంది. సో, యూ ఆర్ పూర్. సో, నేనిప్పుడు చెప్పే సొల్యూషన్ ఈవెన్ ఇఫ్ యూ ఆర్ ఎ మిడిల్ క్లాస్ ఒక రిచ్‌గా ఎలా ఫీల్ అవ్వాలో చెప్తుంది. సో, నెక్స్ట్ టైమ్ మీరు షాపింగ్‌కెళ్ళినప్పుడు ఇలా చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 10,000 ఉంది అండ్ 5,000 స్పెండ్ చేయాలనుకుంటున్నారు. మన ఫ్యాషన్ ఛానెల్స్ చెప్తుంటాయి కదా! లైక్ ₹2,000లో ఫుల్ అవుట్‌ఫిట్ ప్లాన్ లేదంటే ₹5,000లో ప్యాంట్, షర్ట్, చెడ్డీ, వాచ్, యాక్సెసరీస్, చైన్‌లు ఇవన్నీ చెప్తుంటారు కదా! ఐ సే యూ ఫక్ దెమ్. డోంట్ డూ దట్. బికాజ్ నెక్స్ట్ టైమ్ మీరెళ్ళినప్పుడు ఆ ₹5,000ని ఒకే దాని మీద స్పెండ్ చేయండి. ఐల్ టెల్ యూ హౌ దిస్ వర్క్స్. మీరు షాప్‌లోకెళ్ళి షర్ట్, ప్యాంట్, వాచ్, యాక్సెసరీస్ కొన్నారు. అండ్ దీన్ని ఇంకా ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే లైక్ లెట్స్ గేమిఫై దిస్ వన్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్కటి మీకు ఇన్ని కాన్ఫిడెన్స్ పాయింట్స్ ఇస్తాయి. షర్ట్ 30 పాయింట్స్, వాచ్ మనకొక 15 పాయింట్స్ అండ్ ప్యాంట్ ఒక 20 పాయింట్స్, షూస్ 25 పాయింట్స్ అండ్ మిగతా యాక్సెసరీస్ కలిపి ఒక 10 పాయింట్స్ ఇస్తుంది. సో, మీరు అవన్నీ వేసుకొని బయటికెళ్తే మీకు టోటల్ కాన్ఫిడెన్స్ పాయింట్స్ ఎంత?
20, 30, 50, 50, 25, 75, 75, 50, 90, 90 plus 10, 100, 100 కదా? నో. దిస్ ఈజ్ వేర్ వి డూ రాంగ్ క్యాలిక్యులేషన్. మనకొచ్చేది సమ్మేషన్ ఆఫ్ దోస్ పాయింట్స్ కాదు, యావరేజ్ ఆఫ్ దట్ పాయింట్. అంటే మనకొచ్చే కాన్ఫిడెన్స్ పాయింట్స్ యావరేజ్ చేస్తే లైక్ 20 పాయింట్స్ మాత్రమే. బట్ వెన్ యూ స్పెండ్ దట్ 5K ఆన్ దట్ షర్ట్ ఆర్ షూ అలోన్, మేబీ దాని యొక్క వాల్యూని 60 కాన్ఫిడెన్స్ పాయింట్స్ అవ్వచ్చు. సో మీకు వచ్చే పాయింట్స్ 60. ఏంటి బ్రో, షర్ట్ మీద మాత్రమే మనం 5,000 ఇన్వెస్ట్ చేస్తే ఒక 60 కాన్ఫిడెన్స్ పాయింట్స్ వచ్చాయి, బట్ కింద ప్యాంట్ మాత్రం ఏదో బొక్కలు పడింది, ఇది లేదంటే మా అన్న నాకు ఇచ్చింది వేసుకుంటే ఆ ఉండే పాయింట్స్ని కూడా మైనస్ చేస్తాయి ఏంటి అనే ఫన్నీ క్వశ్చన్ మీరు వేస్తే ఎస్ అవ్వచ్చు. బట్ నెక్స్ట్ టైం మీరు ఆ 5,000 వాట్ ఎవర్ అమౌంట్ ఇన్వెస్ట్ చేసే ఆ మీన్ టైంలో యూ హ్యావ్ టు బ్యాలెన్స్. సో అప్పుడు మీరు ప్లెయిన్ ప్యాంట్ లేదంటే రిచ్ లుక్ ఇచ్చేట ప్యాంట్ బ్యాలెన్స్ చేయాలి. అక్కడ మేబీ యూ కెన్ డూ దట్ వేదం స్టఫ్. ఏంటి బ్రో ఇంత ఆర్టిఫిషియల్ ఆర్ మెటీరియల్గా మాట్లాడుతున్నావు అంటే ఎస్, మన సొసైటీ అలా ఉంది. మనం శరీరం కనపడకూడదు అని బట్టలు వేసుకునే రోజులు ఎప్పుడూ పోయాయి. అండ్ మన డిసిజన్స్ కూడా మనం తీసుకోవడం మర్చిపోయాం. మన పక్కింటి సుబ్బారావు ఆర్ బంధువులు ఉన్న బామర్దికి ఆ బాధ్యతని ఇచ్చేసాం. మరి ఫినాన్షియల్ ప్లానింగ్ అనేది ఒకటి ఉంది కదా, అండ్ ఈ ఫేక్ లైఫ్ స్టైల్ బడాయికి పోతే ఉన్నది కూడా మొత్తం పోతుంది అనే డౌట్ మీకు రావచ్చు. ఎస్, దీన్ని నేను ఖచ్చితంగా సమాధానం చెప్పాలి, లేకపోతే ఇంతవరకు చెప్పింది మొత్తం రాంగ్ వేస్లో వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మిడిల్ క్లాస్ ఆర్ పూర్ అయి ఉంటే మీ 80% ఆఫ్ ది శాలరీ ఇంటి ఖర్చులకు వెళ్తుంటే దిస్ కాన్సెప్ట్ ఈజ్ నాట్ ఫర్ యూ. ఆ ఫినాన్షియల్ ప్లానింగ్ అండ్ సర్టెన్ రూల్స్ మీరు ఫాలో అవ్వాలి అంటిల్ యూ బికమ్ రిచ్. ఐ మీన్ నేను ఇందాక ఇచ్చాను కదా రిచ్ డెఫినేషన్, ఆ లెవెల్కి. ఐఎమ్ సేయింగ్ దిస్ టు యూత్ ఆర్ టీన్స్, ఎందుకంటే మీకు లగ్జరీ ఉంటుంది, ఆ ఈఎంఐస్ రెస్పాన్సిబిలిటీస్ పెద్దగా ఉండవు. అండ్ ఈ టైంలో మీరు ఆ స్టాక్ మార్కెట్లో ఎస్ఐపిసి మ్యూచువల్ ఫండ్స్ అవన్నీ హోల్డ్ పెట్టండి. ఎందుకంటే ఇన్వెస్ట్ ఆన్ యువర్ సెల్ఫ్. ఇన్వెస్టింగ్ ఆన్ యువర్ సెల్ఫ్ విల్ గివ్ క్రేజీ డ్యామ్ రిటర్న్స్ దాన్ ఎనీ అదర్ ఇండెక్స్ ఫండ్ ఆర్ క్రిప్టో. ఫైనల్లీ నేను ఒక ఎగ్జాంపుల్తో ఎండ్ చేస్తాను. ఈ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే, నేను చెప్పిన అంతా కూడా ఒక సమ్మేషన్ లాగా ఉంటుంది. మీరు ఒక రిచ్ అవుట్ఫిట్తో ఉన్నారు, రూమ్లో ఒక సినిమా చూస్తూ వెబ్ సిరీస్ చూస్తూ ఉండలేరు. యూ వాంట్ టు గో అవుట్, యూ వాంట్ టు షో ఆఫ్. సో బయటికి వెళ్తారు, అక్కడ మేబీ ఒక అమ్మాయి పరిచయం అవ్వచ్చు, లేదంటే ఒక బిజినెస్ పార్ట్నర్ దొరకచ్చు. సో అక్కడ ఒక డేట్ వర్కౌట్ అవ్వచ్చు, లేదంటే ఒక బిజినెస్ ప్లాన్ వర్కౌట్ అవ్వచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా యూ స్టార్ట్ డామినేటింగ్ అదర్స్. అట్లీస్ట్ చుట్టుపక్కల ఉన్న 60-80% పీపుల్ కంటే మీరు చాలా డామినేటింగ్గా ఆర్ కాన్ఫిడెంట్గా ఉంటారు, అండ్ హెన్స్ యూ గ్రో.